వచ్చినప్పుడు అన్ని ప్రాంతములలో కరువు అనేది వచ్చింది. కరువు వచ్చి స్తోత్రములు భోజనములు లేక స్తోత్రము కరువుతో ఉన్న ప్రదేశంలో ఉన్నప్పుడు ఎక్కడైనా ధాన్యం దొరుకుతుందా అని ఆలోచించినప్పుడు ఐగుప్తులో ధాన్యం దొరుకుతుంది అని యాకోబుకు వర్తమానం అందింది. అయితే ఐగుప్తులో ధాన్యం ఉండడానికి గల కారణం యాకోబు కుమారుడైన యోసేపు ఐగుప్తులో ఉండడమే. జాగ్రత్తగా గమనించండి. ఈ మాటలు మీకు అర్థమైతేనే నేను చెప్పబోయే అంశం మీకు అర్థమవుతుంది. అందుకే చిన్నగా చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే యాకోబు తన పిల్లలను పంపించి ధాన్యం కొనడానికి పంపించాడో యోసేపు తన అన్నలను ఎరిగి స్తోత్రం ఎలుగెత్తి ఏడ్చి చివరికి తనను తాను బయలుపరుచుకున్నాడు యోసేపు. తర్వాత యాకోబుకి స్తోత్రములు యోసేపు బ్రతికి ఉన్నాడన్న వర్తమానం తెలిసినప్పుడు స్తోత్రము యోసేపు యాకోబుని తన ఇంటి వారందరినీ కూడా ఐగుప్తుకు తీసుకురావడానికి ఫరోని వేడుకుంటాడు. ఫరో కూడా ఒప్పుకుంటాడు దానికి. యోసేపు అంటాడు, మీరు ఐగుప్తుకు వచ్చిన తర్వాత పశువుల కాపరులు అని చెప్పొద్దు. పశువుల కాపరులు ఐగుప్తుకి హేయులు కాబట్టి మీ పశువుల పాపం మీ వృత్తి ఏంటి వారికి చెప్పొద్దు అని యోసేపు ముందుగాని వారికి ఒక వర్తమానం ఇస్తాడు. మరి స్తోత్రములు యాకోబు ఐగుప్తుకు వెళ్ళడానికి కొద్దిగా సంకోచిస్తాడు, కొద్దిగా భయపడతాడు. ఐగుప్తుకు వెళ్తాను, అక్కడ నివసిస్తున్నప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో అని అన్నప్పుడు దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై యాకోబుతో ఏమంటున్నాడో చూద్దాం రండి. ఆదికాండము 46వ అధ్యాయము మొదటి వాక్య భాగం నుంచి చదువుకుందాం. అప్పుడు ఇజ్రాయేలు తనకు కలిగినది అంతయు తీసుకుని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అని ఇస్సాకు దేవునికి బలి అర్పించెను. అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇజ్రాయేలును పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెనుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. అబ్రహాముతో ఒక మాట అన్నాడు, నీ తరము తనది కాని దేశంలోనికి వెళ్ళి 400 సంవత్సరములు బానిసలవుతారు. నేను మరలా వారిని తీర్పు తీర్చి నేను మరలా వారిని బయటికి తీసుకొస్తానని అబ్రహాముకు మాటిచ్చాడు. పరిస్థితి ఇస్సాకు తరం అయిపోయింది. యాకోబు కూడా ముసలివాడైపోయాడు. యాకోబు పిల్లల యొక్క తరం వచ్చింది. ఇంచుమించుగా ఇప్పుడు యాకోబు ఐగుప్తుకు వెళ్ళడానికి భయపడుతున్నప్పుడు దేవుడు దర్శించి అంటున్నాడు, ఐగుప్తుకు వెళ్ళడానికి భయపడకు, నేను మరలా నిన్ను విడిపిస్తాను. ఐగుప్తులో నిన్ను విస్తారమైన జనముగా నీ సంతానాన్ని చేస్తాను అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ మాటలను బట్టి మీరు అర్థం చేసుకోండి, ఐగుప్తుకి మరి స్తోత్రములు ఎవరు పంపించారు చెప్పాలి? ఎవరు పంపించారు? ఎక్కడ ఆశీర్వదిస్తానన్నాడు యాకోబుని? అబ్రహాంతో చెప్పాడు, నీ పిల్లలు తమది కాని దేశంలో బానిసలు అవుతానన్నారు. ఎన్ని సంవత్సరములు? 400 సంవత్సరములు. సరే, యాకోబు వెళ్ళాడు, కొంతకాలానికి మరణించాడు. యోసేపు కూడా కొంతకాలానికి మరణించాడు. అయితే అన్నలు కూడా కొంతకాలానికి మరణించాడు. స్తోత్రములు ఇశ్రాయేలును ఎరగని ఒక కొత్త ఫరో వచ్చాడు. కొత్త ఫరో వచ్చి ఇశ్రాయేలు యొక్క అభివృద్ధిని చూశాడు, ఇశ్రాయేలు యొక్క విస్తరణను చూశాడు. ఇశ్రాయేలు రోజు రోజుకి అభివృద్ధి పరచడం గమనించాడు. గమనించి కొన్ని రోజులు కానీ వీరిని విడిచిపెడితే ఈ ఐగుప్తునే స్వాధీనపరుచుకుంటారు కాబట్టి ఎలాగైనా సరే వీరిని శ్రమ పెట్టాలి, ఎలాగైనా సరే వీరిని మనకు దాసులుగా చేసుకోవాలి అని ఆలోచన కలిగి యుక్తితో ఏం చేశాడు అని మనం గమనిస్తే శ్రమ పెట్టడం ప్రారంభించాడు ముందు. హల్లెలూయా. వినండి వినండి శ్రద్ధగా. ఇక్కడ ఫరో మొట్టమొదటిగా వారి మధ్య చేసిన పని ఏంటి అని మనం గమనిస్తే వారిని శ్రమ పెట్టడం ప్రారంభించాడు, కష్టపెట్టడం ప్రారంభించాడు. మరి స్తోత్రములు ఇటుకరాలు చేయటంలో వస్తువులు తక్కువ ఇచ్చి ఎక్కువ చాకిరి చేయమని చెప్పేవాడు. వారు కష్టపడుతున్నప్పుడు కొద్ది కూడా ఎంత శ్రమ పెట్టబడుతున్నారో అంతగా అభివృద్ధి పొందుతున్నారు. ఇది ఫరో గమనించాడు.
చూసి ఇప్పుడు శ్రమ కాదు, వేరేదైనా చేయాలి వీరిని అంచాలంటే, వీరు అభివృద్ధిని అంచాలంటే ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు స్తోత్రములు యుక్తి కలిగిన ఇద్దరు స్త్రీలను పిలిపించి ఐగుప్తులో ఉన్న స్తోత్రములు గోషేను అనే ప్రాంతములోనికి వెళ్ళండి, అక్కడ హెబ్రీ జనాంగం ఉంటారు, వారు మగబిడ్డలు కలిగినప్పుడు వారు తల్లి గర్భముల నుండి బయటకు రాగానే వారిని చంపేయండి అని ఒక వర్తమానం ఇచ్చి ఐగుప్తు రాజు పంపిస్తాడు. ఎప్పుడైతే ఈ మాట తీసుకుని వెళ్తారో, కానీ దేవుని దయ ఆ ఇద్దరి యొక్క మంత్రసానులు కొంది కనుక వారు స్తోత్రములు మరి హెబ్రీ స్త్రీల యొక్క ఇశ్రాయేలు యొక్క పిల్లలు ఎవరిని కూడా చంపలేదు. హల్లెలూయా. ఫరోకు తెలిసింది విషయం. ఫరో పిలిపించాడు, నేను పంపించింది ఏంటి, మీరు చేసింది ఏంటి? ఎప్పుడైతే ఈ మాట అడిగారో స్తోత్రములు వారు ఏం సమాధానం చెప్పారో తెలుసా? అయ్యా, ఐగుప్తు స్త్రీలు చాలా చురుకైన వారు. ఏం చెప్పింది అక్కడ? ఐగుప్తు స్త్రీలు చాలా చురుకైన వారు. మేము వెళ్ళక మునిపే వారు ప్రసవించి బిడ్డలను పక్కలో వేసుకునేవారు. హల్లెలూయా. వినండి, దీనికి స్తోత్రములు. ఈ మాట చెప్పంగానే ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. మూడో ప్లాన్ వేశాడు. ఇక ఎలాగైనా వీరి అభివృద్ధిని ఆపాలని 2 సంవత్సరముల పిల్లలందరినీ హతమార్చడం ప్రారంభించాడు. ఇప్పుడు ప్రజలకు, ఇశ్రాయేలుకు శ్రమ వెంబడి శ్రమ. ముందు శరీరాన్ని కష్టపెట్టాడు, తర్వాత సంతానాన్ని అణిచివేయడానికి, అభివృద్ధి కాకుండా చేయడానికి, పుట్టిన బిడ్డనే చంపడానికి ప్రయత్నం చేశాడు. అది వల్ల కాక 2 సంవత్సరముల మగ పిల్లలందరినీ కూడా చంపుటకు ప్రయత్నం చేసేసాడు. అందుకే వాక్యం రాబడింది, రోమాలో గొప్ప రోదన కలిగిన. హల్లెలూయా. భయంకరమైన పరిస్థితి. ఇక ఇశ్రాయేలుకు ఎటు తోచని పరిస్థితి. అప్పుడు వారు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడికి ప్రార్థన చేయడం ప్రారంభించారు. స్తోత్రములు. ఎప్పుడైతే మీరు ప్రార్థన చేశారో, ఆకాశముందున్న దేవుడు అబ్రహాముకి ఇచ్చిన మాటను బట్టి, ఇస్సాకుకి ఇచ్చిన మాటను బట్టి, యాకోబుకి ఇచ్చిన మాటను బట్టి దేవుడే దిగి వచ్చి వారిని ఐగుప్తు నుండి విడిపించను. హల్లెలూయా. సంఖ్యాకాండం 33 అధ్యాయములు మీరు చదువుకోండి. ఐగుప్తు దేవతలకు స్తోత్రములు తీర్పు తీర్చి వాటి నుండి విడిపించి ఐగుప్తు నుండి గొప్ప జయోత్సవంతో తన ప్రజలను తీసుకువెళ్ళను అని రాయబడింది బైబిల్లో. హల్లెలూయా. వినండి, ఇక్కడ పంపించిన వాడు దేవుడే, విడిపించిన వాడు దేవుడే. స్తోత్రం చెప్పండి. పంపించిన వాడు దేవుడే, విడిపించిన వాడు దేవుడే. ఇంతవరకు బాగుంది. ఇశ్రాయేలు ప్రజలు విడుదల పొందారు. అరణ్యంలో వారు 40 సంవత్సరాలు నడిచారు. ఈ చరిత్రతో మీకు తెలుసు కాబట్టి ముందుకు వెళ్ళిపోతున్నా, జాగ్రత్తగా గమనించండి. 40 సంవత్సరముల వారు బానిసలైపోయారు. స్తోత్రములు. ఇశ్రాయేలు అరణ్యములో 40 సంవత్సరములు పగలు మేఘస్తంభము గాను, రాత్రి అగ్నిస్తంభము గాను అరణ్యములో నడిచారు. దేవుడు వారికి బట్ట మాయలేదు, చెప్పులు అడగనివ్వకుండా అరణ్యములో వారికి తోడుగా ఉండి, పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను మరి ప్రాణానికి తగలకుండా వారిని ఎంతగానో శరీర భద్రతనిచ్చి ఎంతగానో దేవుడు వారిని కాపాడాడు. నీరు అడగంగల నీరు ఇచ్చాడు, మాంసమును అడగంగల మాంసం ఇచ్చాడు. స్తోత్రములు. ఎక్కడ వారు ఇబ్బంది పడతారేమోనని దేవుడు ఎంతగా శ్రద్ధగా వారిని కాపాడుకుంటూ వెళ్ళారు. వారు చనిగిన, వారు తిరుగుబాటు చేసిన, వారు దేవునికి విరోధంగా మాట్లాడిన, వారికి దేవునికి కోపం పుట్టించిన, దేవుడు మాట ఇచ్చిన దేవుడు కనుక, మాట తప్పని వాడు కనుక వాగ్దానం చేరేంత వరకు కూడా దేవుడు వారిని భద్రపరిచాడు. హల్లెలూయా. ఎప్పుడైతే వాగ్దానం చేరారో ఇశ్రాయేలు ప్రజలు మరలా పాపం చేయడం ప్రారంభించారు. ఏ కానానీలను వెళ్ళగొట్టి, 7 జాతులను వెళ్ళగొట్టి ఏ కానాను దేశాన్ని స్వస్థముగా పంచుకున్నారో అదే కానానీయుల యొక్క పద్ధతులు, అదే కానానీయుల యొక్క ఆచారములు, అదే కానానీయుల యొక్క నియమాలను మరలా ఇశ్రాయేలు ప్రజలు చేయడం ప్రారంభించారు. దేవుడు వారి మీద కోపగించి మరలా సమయాలను బట్టి శత్రువులకు అప్పగించాడు, ఫిలిస్తీన్లకు అప్పగించాడు, మిద్యానీయులకు అప్పగించాడు. స్తోత్రము. ఇట్లా రకరకమైన అన్యులకు అప్పగించినప్పుడు దేవుడు అలాంటి పరిస్థితులలో వారు మళ్ళా పాపము చేసి పశ్చాత్తాపడి దేవామలను కనికరించినప్పుడు మరి స్తోత్రము ఇంచుమించుగా 13 మంది న్యాయాధిపతులను దేవుడు నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. ఒక్కొక్క న్యాయాధిపతి ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేనికి స్తోత్రం కలుగును గాక రక్షణను కలుగజేశాడు.
దీనికి స్తోత్రములు. జాగ్రత్తగా గమనించండి దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల కాలం అయిపోయింది. తర్వాత స్తోత్రములు సమూయేలు కాలముకు వచ్చాక జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలు ప్రజలు అన్య జనులు రాజున్నట్లు మాకు ఒక రాజు కావాలి అన్నప్పుడు సమూయేలు ప్రార్థించారు. ఏంటి ప్రభు అన్నప్పుడు దేవుడు అన్నారు సమూయేలుతో, వారు నిన్ను విసర్జించలేదు, నేను వారికి రాజుగా ఉండకూడనట్లు నన్ను విసర్జించారు, వారు చెప్పింది చెయ్యన్నారు. అక్కడ నుండి ఇశ్రాయేలు ప్రజలకు రాజులు వచ్చారు. హల్లెలూయా. ఇశ్రాయేలు 20 మంది రాజులు ఏరారు, యూదావారిని 19 మంది రాజులు ఏరారు. స్తోత్రం కలుగును గాక. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఇట్లా రాజుల కాలంలో వెళ్ళిపోతున్న కొలది చివరిగా స్తోత్రములు యెహోవా యాకీం అనే రాజు కాలం వచ్చింది. జాగ్రత్తగా గమనించండి. యెహోవా యాకీం అనే రాజు కాలం వచ్చింది. ఆ సమయంలో ఇర్మియా ప్రవక్త దేశం మొత్తము కూడా ఇర్మియా మాట వినలేదు. జాగ్రత్తగా గమనించండి. ప్రవక్తలలో 2 ప్రవక్తలను మీ ముందు పెడతారు, వినండి. ఒక ప్రవక్త ఒక్క ప్రసంగానికే 1,60,000 మందిని మార్చాడు. ఒక ప్రవక్త తన జీవిత కాలం అంతా ప్రసంగం చేసిన ఒక్క వ్యక్తి మారలా. ఇప్పుడు ఒక్కరోజు ఒక్క ప్రసంగానికి 1,60,000 మంది మారింది గొప్ప, జీవిత కాలం అంతా ప్రసంగం చేసిన ఒక్కరు మారలా, వారి గొప్ప. హల్లెలూయా. ఒక్క ప్రసంగానికి 1,60,000 మంది మారారు కదా. స్తోత్రము కలుగును గాక. జాగ్రత్తగా గమనించండి. ఆయన రాసింది 4 అధ్యాయాలు. స్తోత్రం కలుగును గాక. కానీ ఒక ఆయన జీవితకాలం అంతా ప్రసంగం చేసిన, జీవితకాలం అంతా వెళ్ళి కేకలు వేసిన, దగ్గర ఇంచుమించుగా 2 గ్రంథాలు రాశాడు. ఒక గ్రంథం అయితే ఇంచుమించుగా 50 అధ్యాయాలు పైనే రాశాడు. ఎవరైనా మాకు తెలిస్తే మిమ్మల్ని ఎందుకు నిలబెట్టుకుంటామండి అన్నట్టు చూస్తున్నారు ఇప్పుడు మీరు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా ఇవ్వండి. ఆయన ఎవరో కాదు, ఇర్మియా. ఇర్మియా జీవిత కాలం అంతయు ప్రసంగం చేసిన స్తోత్రములు వీధులలో కేక వేశాడు, మందిరాలకు వెళ్ళి కేక వేశాడు, ఇంటింటికి వెళ్ళి కేక వేశాడు, సమాజ మందిరంలోకి వెళ్ళి రాజుల ముందు నిలబడి ఒక్కరికి కూడా స్తోత్రములు సంతోషకరమైన మాట చెప్పాలా. ఒకరోజు ఇశ్రాయేలు యూదారాజు వచ్చి, అయ్యా మీ దేశంలో ప్రవక్త లేరంటే ఆయన అంటున్నాడు, అయ్యా ప్రవక్త ఉన్నాడు కానీ ఎప్పుడు చెడ్డ మాటలు చెప్తాడు, నాకు మంచి మాట ఒక్కడికి ఎప్పుడైనా. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఈ రోజు ప్రవక్తలు ఎలా ఉన్నారో తెలుసా? స్తోత్రములు ప్రజలకు అనుకూలమైన మాటలు చెప్పే ప్రవక్తలు ఎక్కువయ్యారు ఇప్పుడు. ఏ మాటలు? హల్లెలూయా. నువ్వు ఎలాగైనా ముందు దేవుడు నిన్ను దీవిస్తాడు, నువ్వు ఎలాగైనా బ్రతుకు, దేవుడు నీ ఇంటిని దీవిస్తాడు, నువ్వు ఎలాగైనా నడువు, దేవుడు నీ ఇంటిని ఆశీర్వదిస్తాడు, నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు, నీకు ఉద్యోగం ఇస్తాడు. ఇలాంటి ఆశీర్వాదాలు ఇచ్చే ప్రవక్తలు ఫుల్గా ఉన్నారు ఇర్మియా కాలంలో. మన కాలంలో, ఇర్మియా కాలంలో. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఇర్మియా ఇలాంటి వాడు కాదట. ఇర్మియా దేవుని మాట చెప్తున్నప్పుడల్లా గోతులు వేసేవారట, కొట్టేవారట, నీళ్లు లేని బావిలో వేసేవారట, భయంకరమైన శ్రమలట. ఇర్మియా నోటి నుండి వచ్చే ప్రతి మాట రాయడానికి ఒక లేఖడు ఉన్నాడు, ఆయన పేరే బారూకు. ఇర్మియాకున్న శ్రమలను చూసి అంటున్నాడు, అయ్యో కటకట, ఈ ఇర్మియాతో ఉంటే నాకు బాధ, నేను ఉండనని ఇర్మియా స్తోత్రములు బారాకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అన్ని శ్రమలంట ఇర్మియాకి. ఇర్మియాని కన్నీటి ప్రవక్త అంటారు బైబిల్లో. స్తోత్రం వినండి, వినండి. స్తోత్రం కలుగును గాక. ఈ ఇర్మియా కాలంలో ఏం జరిగిందో తెలుసా? ఇర్మియా స్తోత్రములు ప్రజల ముందుకు వచ్చి తెగాక వేస్తున్నాడు. స్తోత్రములు ఇర్మియా కాలంలో దేవుడు చెప్పాడు, ఈ ఇశ్రాయేలు ప్రజలకు చెప్పు, ఇశ్రాయేలు ప్రజలకు చెప్పు, ఇదిగో వీరు నేను ఐగుప్తు బబులోనికి దాసులుగా పంపించబోతున్నాను. దేనికి స్తోత్రం కలుగును గాక. బబులోనికి వీరు చెరగా వెళ్ళబోతున్నారు. వారి పిల్లలనేమి, పురుషులనేమి, పెద్దలనేమి అందరిని కూడా బబులోనికి వీళ్ళు బానిసగా పంపించబోతున్నాను. బబులోను రాజు అయిన నెబుకద్నెజరుని యోధా పట్టణం మీదకి రప్పించబోతున్నాను. యెరూషలేమును కూలగొడతాడు, అగ్నితో కాల్చి వేస్తాడు, మందిరమును పడగొడతాడు, మందిరంలో ఉన్న ప్రతి ఉపకరణము కూలగొట్టి తీసుకువెళ్ళిపోతాడు, బంగారంతో సహా చిక్కుకొని వెళ్ళిపోతాడు, అందరూ కూడా బబులోనికి బానిస వెళ్ళిపోతారు అని ప్రకటన చేశారు ఇర్మియా. హల్లెలూయా. వినండి, వినండి. మొదటిగా ఐగుప్తు యొక్క దాసత్వం, రెండోదిగా బబులోని యొక్క దాసత్వం. వినాలి. ఐగుప్తుకు పంపించింది ఎవరు? దేవుడే. విడిపించింది ఎవరు? దేవుడే. బాగుంది ఇంతవరకు. ఇప్పుడు బబులోనికి పంపించింది ఎవరు? ఏ సప్పుడు లేకుండా కూర్చున్నారు?
విడిపించిన దేవుడు మళ్ళా దాసత్వానికి అప్పగిస్తాడా? ఒక్కసారి చెప్పాడు, అబ్రహాంతో చెప్పాడు 400 సంవత్సరాలు అన్నాడు. విడిపించాడా లేదా? విడిపించాడా లేదా? ఇప్పుడు బబులోనికి ఎవరిని బట్టి బబులోనికి బానిసలయ్యారు? స్తోత్రం, హల్లెలూయా. సరే వినండి వినండి. ఇప్పుడు బబులోనికి బానిసలైన వారు దేవుడి విడిపించిన ప్రజలా, దేవుడి విడిపింపని ప్రజలా? మన్నా తిన్నవారా, మన్నా తినని వారా? బండ నుండి నీరు త్రాగిన వారా, బండ నుండి నీరు త్రాగని వారా? మేఘం కింద నడిచిన వారా, మేఘం కింద నడవని వారా? దేవుని కార్యాలు కనులారా చూసిన వారా, కనులు చూడని వారా? దేవుని ఎరిగిన వారా, దేవుని ఎరగని వారా? ధర్మశాస్త్రం తెలిసిన వారా, ధర్మశాస్త్రం తెలియని వారా? పండగల గురించి తెలిసిన వారా, తెలియని వారా? అర్పణల గురించి తెలిసిన వారా, తెలియని వారా? యాజకత్వముల గురించి తెలిసిన వారా, తెలియని వారా? ఒక్క మాటలో చెప్తే బైబుల్ తెలిసిన వారా, తెలియని వారా? అమ్మమ్మ నాకు మాట్లాడాలి సార్, మీరు చెప్పండి. తెలిసిన వారా, తెలియని వారా? తెలిసిన వారా, తెలియని వారా? హల్లెలూయా. అంటే ఇప్పుడు మీరు ఎక్కడికి బానిసలైపోయారు? బబులోనికి. జాగ్రత్తగా వినండి. బబులోను అన్న మాటలు మనకు కనబడుతున్నాయి కదా. బబులోను అనేది ఒక మహాపట్టణం. బైబిల్ గ్రంథంలో దాన్ని చరిత్ర మనం గమనిస్తే దాన్ని మెసొపొతేమియా అనేవారు పాతకాలంలో. దానిని ఇంకొక పేరు నినివే. నినివే పట్టణము బలమైన పట్టణం. రాను రాను స్తోత్రం కలుగును గాక అది బబులోను పట్టణముగా మారిపోయింది. బబులోను పట్టణము చాలా బలమైనది. బబులోను పట్టణము కొన్ని స్తోత్రము ఆధారాలకు గుర్తుగా బైబిల్ చూపిస్తుంది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో చూస్తే బబులోను గురించి అక్కడ మాట్లాడుతూ ఒక స్త్రీతో పోస్తూ ఆ స్త్రీ బబులోను యొక్క పరిస్థితిని వివరిస్తూ ఉన్నది. జాగ్రత్తగా గమనించండి. నేను ఇప్పుడు అన్ని వివరించను గాని ఆ బబులోను ఏటేటికి గుర్తుగా ఉన్నదో చెప్తాను, జాగ్రత్తగా వినండి. బబులోను గర్వమునకు సాదృశ్యం. బబులోను స్తోత్రము ఆడంబరమునకు సాదృశ్యం. బబులోను స్తోత్రం కలుగును గాక ఇచ్చకు సాదృశ్యం. బబులోను స్తోత్రములు కలుగును గాక వ్యభిచారానికి సాదృశ్యం. బబులోను సర్దుబాటుకు సాదృశ్యం. జాగ్రత్తగా గమనించండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో మీరు చదువుకున్నట్లయితే మరి జాగ్రత్తగా గమనించుకోండి. బబులోను అనగా గర్వానికి గుర్తుగా ఉన్నది. బైబిల్ గ్రంథములో బబులోను మొదటి బలమైన రాజు ఎవరంటే నెబుకద్నెజర్. నెబుకద్నెజర్ జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడే అన్నాడు, నా దాసుల్ని యోధా దేశం మీదకి నేను పంపిస్తాను అన్నాడు బబులోను రాజు గురించి. కొంతకాలం అయిపోయిన తర్వాత బబులోను రాజు యొక్క కొమ్మలన్నీ విస్తరించగా గర్వించిన వాడైపోయాడు. తన గర్వాన్ని దించి గడ్డిని మేపాడు దేవుడు. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, గర్విష్ఠుడా నేను నీకు విరోధిని అని బైబిల్ చెప్తుంది. నాశనములకు ముందు గర్వము నడుచును అని రాయబడింది. యాకోబు రాసిన పత్రికలో మీరు చదువుకోండి. దీని మనస్తత్వములు గర్విష్ఠుల యుద్ధం నుండి కృప తొలగించి దీనులకు నా కృపనిస్తాను అని రాయబడింది బైబిల్లో. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి. మరి స్తోత్రములు ఒక్కొక్క ఆత్మీయ జీవితానికి మొట్టమొదటి పతనానికి గుర్తు గర్వం. హల్లెలూయా. వినండి వినండి. మొట్టమొదటిగా బబులోను దేనికి గుర్తుగా ఉన్నదనగా గర్వానికి గుర్తుగా ఉన్నది. గర్వము వేటేటిని బట్టి వస్తుంది, కులమును బట్టి గర్వం వస్తుంది, డబ్బును బట్టి గర్వం వస్తుంది, అందమును బట్టి గర్వం వస్తుంది, చదువును బట్టి గర్వం వస్తుంది, బంధుత్వాన్ని బట్టి గర్వం వస్తుంది, కలిగిన దానిని బట్టి గర్వం వస్తుంది, భక్తిని బట్టి గర్వం వస్తుంది, తెలిసిన దానిని బట్టి గర్వం వస్తుంది, నేర్చుకున్న దాన్ని బట్టి గర్వం వస్తుంది. మనకు కలిగిన వాటిని బట్టి మనిషి గర్విస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ గర్వం అనేది కంటికి కనబడేది కాదండి. స్తోత్రములు త్రాగుడు కంటికి కనబడుతుంది, వ్యభిచారము కంటికి కనబడుతుంది, దొంగతనము కంటికి కనబడుతుంది, మోసము కంటికి కనబడుతుంది. కానీ గర్వము అనేది ఎక్కడ కనబడదండి. అది అంతరంగములో దాగబడిన అంతరంగ స్వభావం. హల్లెలూయా. హల్లెలూయా. బబులోను గుర్తు గర్వం. ఈ రోజు చాలా మంది దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు తాము చేసిన పాపములను బట్టి, తమ అపరాధములను బట్టి దేవుడు వారిని బబులోనుకు అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క వచనం చదివి ముందుకు వెళ్ళిపోదాం. ఇర్మియా గ్రంథం త్వరగా
30. నాలుగో అధ్యాయం 34వ అధ్యాయం మొదటి వాక్యం నుండి చదవండి. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు అతని సమస్త సేనయు అతని అధికారము క్రిందనున్న భూరాజ్యములన్నీయు జనములన్నీయు కూడి యెరూషలేము మీదను దాని పురములన్నిటి మీదను యుద్ధము చేయుచుండగా యెహోవా యొద్ద నుంచి ఇర్మియాకు దర్శనమైన వాక్కు. చాలు. రెండవ దినవృత్తాంతాల గ్రంథము చివరి అధ్యాయం. త్వరగా రెండవ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము 16వ వాక్య భాగం నుండి చదువుకుందాం. వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సత్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. ఆయన వారి మీదకి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోని వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనులందైనను యువతుల వందైనను ముసలివారందైనను నెరసిన వెంట్రుకలు కలవారి అందైనను కనికరింపలేదు. దేవుడు వారి అందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దలనేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణటిని యెహోవా మందిరపు నిధుల్లోనిదేమి రాజ నిధుల్లోనిదేమి అధిపతి నిధుల్లోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు తీసుకుని పోయెను. చాలండి, జాగ్రత్తగా గమనించండి. బబులోను రాజు వచ్చి చిన్నలనేమి పెద్దలనేమి యవనులనేమి వృద్ధులనేమి ఎంటికలు నరిసిన వారినేమి ఎవరి యందు కనికరం చూపలేదట. అందరినీ బబులోనికి తీసుకెళ్లిపోయాడు. అంత మాత్రమే కాదు, ఉపకరణములకు పొదిగించిన బంగారము అన్నిటిని కూడా బబులోనికి తీసుకువెళ్ళిపోయాడు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి కనబడుతున్నదో. కారణము, దేవుడు వారి మీద కోపగించాడు. వారి క్రియలను బట్టి, వారి స్థితిని బట్టి దేవుడు కోపగించాడు. ఇప్పుడు ఒకప్పుడేమో ఐగుప్తుకు దాసులుగా ఉన్న వీరు ఇప్పుడు వీరు బబులోనికి దాసులైపోయారు. హల్లెలూయా. ఈ బబులోను దాసులైపోయి బబులోను దేశంలో 70 వారములు ఉంటారని ఇర్మియా ప్రవచనము ద్వారా చెప్పబడినది. దీనికి స్తోత్రం కలుగును గాక. వారు గమనిస్తే దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరములు వారు బబులోనులో బానిసలైపోయారు. అయితే ఇక్కడ 2 బానిసత్వం అనేది ఉంది. ఒకటి బబులోను బానిసత్వం, 2 మరి స్తోత్రం 1 ఐగుప్తు బానిసత్వం, 2 బబులోను బానిసత్వం. ఐగుప్తు బానిసత్వం అనగా చెప్తాను, జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. ఐగుప్తు యొక్క బానిసత్వం అనగా దేవునికి స్తోత్రములు ఆత్మీకంగా మనం ఆలోచిస్తే, ఆత్మీకంగా దానిని మనం దృష్టి ఉంచితే స్తోత్రములు మనమందరము కూడా పాపములో పుట్టిన వారిని, పాపములో పెరిగిన వారిని, పాపములో జీవిస్తున్న వారిని. దీంట్లో మనకి తప్పేమీ లేదు. మనం ఏ పాపము తెలియదు. ఇప్పుడు నేను తల్లి గర్భములో నుండి బయటకు వచ్చినప్పుడు పాపిని అని బైబిల్ చెప్తుంది. దావీదు మహారాజు అంటారు కీర్తనల గ్రంథములో, నా తల్లి నన్ను పాపములో కన్నది అని దావీదు మహారాజు అంటారు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మనిషి తల్లి గర్భముల నుండి వచ్చేటప్పుడు రక్తము మాంసము, తల్లి యొక్క రక్తము మాంసము ధరించుకొని బయటకు వస్తున్నాడు కనుక, తల్లి యొక్క రక్త మాంసములు పాపము కలిగిన స్వభావం కలిగిన వాడు కనుక, వారి యొక్క స్వభావం ధరించుకొచ్చిన ప్రతి మనిషి కూడా పాపముతో పుట్టి ఉన్నాడు. అదే మనం రోమపత్రిక 5:12లో మనం చూస్తున్నాం. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోనికి ఎలా సంతృప్తమైనదో మనుషులందరూ మరణానికి సంతృప్తమయ్యారు. ఇంకా అదే అధ్యాయం కింద వచ్చిన చూస్తే ఆదాము చేసిన అతిక్రమమును పోలిన పాపము మనలో ఉన్నది అని ఇక్కడ వాక్యం చెప్తున్నది. హల్లెలూయా. మనం ఏం తప్పు చేయాలా, మనం ఏం పాపం చేయాలా, మనం ఏం అతిక్రమం చేయాలా, మనం ఏం అన్యాయం చేయాలా, మనం ఏం మోసం చేయాలా, నువ్వు ఏ తప్పు
చేయకపోయినా, నువ్వే పాపం చేయకపోయినా, నువ్వెవరిని దోచుకోకపోయినా, నువ్వెవరిని తిట్టకపోయినా, నువ్వెవరిని కొట్టకపోయినా, నువ్వెవరి దగ్గర లంచం తీసుకోకపోయినా నువ్వు పాపివే. ఎందుకంటే నీలో పాప స్వభావం ఉన్నది, నీలో పాప ఇచ్చలు ఉన్నాయి, నీలో పాపపు కోరికలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా. స్కూల్ కి పిల్లల్ని పంపిస్తున్నప్పుడు ఏ అని నేర్పించడానికి పంపిస్తాం, బి అని నేర్చుకోవడానికి పంపిస్తాం, యాపిల్ అని నేర్చుకోవడానికి పంపిస్తాం, బాల్ అని నేర్చుకోవడానికి పంపిస్తాం, లేకపోతే అక్షరాలు నేర్చుకుని ఒక ప్రయోజకుడిగా మారుతాడని నేర్చుకోవడానికి పంపిస్తాం. అయితే అక్షరాలు నేర్పించాలంటే టీచర్ కావాలి, అమ్మ నాన్న అక్క బాబాయ్ పిన్ని అని నేర్పించాలంటే తల్లిదండ్రులు కావాలి, చిన్నాన్న కావాలి, చిన్నత్త కావాలి, తాతాలు కావాలి, అమ్మమ్మ కావాలి. ఇలాంటి వారి పిల్లలకి ఎవరిని ఎలా పిలవాలో మీరు స్తోత్రములు నేర్పిస్తారు. అయితే పాపపు మాటలు ఎవరు నేర్పిస్తారు? ఏ స్కూల్లో నేర్పిస్తారు? ఏ కాలేజీలో నేర్పిస్తారు? ఏ ఇన్స్టిట్యూట్ లో నేర్పిస్తారు? దానికి ఏమైనా క్లాసులు పెట్టాలా? దానికి ఏమైనా ట్యూషన్ పెట్టాలా? దానికి ఏమైనా స్తోత్రములు బోధకులను మీరు స్తోత్రము టీచర్లు ఏర్పరచాలంటే లేదు. వారి స్వభావమే పాప స్వభావం. అందుకే వాక్యం రాయబడింది ఆదికాండము 8వ అధ్యాయంలో మనం గమనిస్తే స్తోత్రములు నరుడు బాల్యము నుండే చెడిపోయాడట. నరుడి హృదయం బాల్యము నుండే చెడ్డది. పాపమును గురించి ఎవరు చెప్పక్కర్లా పిల్లలకి. కారణం ఏంటో తెలుసా? ఆ వ్యక్తిలో పాప స్వభావం ఉన్నది. అంటే జాగ్రత్తగా వినండి, ఐగుప్తి బానిసత్వం నువ్వు చేసినది కాదు, నీ తల్లిదండ్రుల యొక్క బానిసత్వం, నీ తల్లిదండ్రుల యొక్క పాపం నీలో సంక్రమించింది కనుక నువ్వు పాపివయ్యావు. అందుకే నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఐగుప్తి యొక్క బానిసత్వం పాప జీవితాన్ని జీవిస్తున్నది. హల్లెలూయా. ఈ రాత్రి నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మీరు ఏ మతమైనా, మీరు ఏ కులమైనా, మీరు ఏ జాతి అయినా, మీరు ఏ వర్గమైనా, మీరు పెద్దవారు చిన్నవారు, చదువుకున్నవారు చదువు లేని వారు, ధనవంతులు పేదవారు, మీరు స్తోత్రములు ఎవరైనా ఈ రాత్రి తెలుసుకో, నువ్వు ఎవరివి ధనవంతులవు కాదు, నువ్వెవరివి గొప్పవాడవు కాదు, నువ్వెవరివి రాజకీయ నాయకుడవు కాదు, నువ్వెవరివి జ్ఞానివి కాదు, నువ్వెవరివి పండితులు కాదు, నువ్వెవరివి గొప్పవాడవు కాదు, నువ్వు ఎవరివో తెలుసా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది నువ్వు పాపి. నమ్మితే స్తోత్రం చెప్పు, నమ్మితే స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నువ్వెవరివి? ఈ రాత్రి నేను ఒక మాట అడుగుతాను, ఎవరి దగ్గరికైనా వెళ్ళి పాపివి అంటే ఒప్పుకుంటాడా? అయ్యా మీరు ధనవంతులు అంటే ఏమంటారు? మేము ధనవంతులం అని అంటారు. అయ్యా మీరు చదువుకున్న వారంటే ఏమంటారు? అవును సార్ మేము చదువుకున్న వారు అంటారు. అయ్యా సార్ మీరు టీచర్ అంటే ఏమంటారు? అవును సార్ మేము టీచర్ అంటారు. లాయర్ దగ్గరికి వెళ్ళి అయ్యా సార్ మీరు లాయర్ అంటే ఏమంటారు? మా చెప్పండి సార్, నోరు తెరవండి, లాయరు అంటారు. హల్లెలూయా. ఒక విశ్వాసం దగ్గరికి వెళ్ళాలి, మీరు విశ్వాసులు అంటే ఏమంటారు? ఎస్ మీరు విశ్వాసులు అంటారు. హల్లెలూయా. ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి మీరు పాస్టర్ అంటే ఏమంటారు? అవును పాస్టర్ అంటారు. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్ళినా వారి స్థితి చెప్పుకుంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు పాపం అంటే ఏమంటారు? నువ్వే పాపం అంటారు. అంటారు లేదా? మీరు అంటారా లేదు? నేనైతే అంటా. మీరు మంచోళ్ళు, మీరు అసలు నోరు కూడా ఎత్తరు, మీకు నోరు మాటలు రావు. హల్లెలూయా. మీరందరూ మోగవారు. హల్లెలూయా. మీరందరూ చెవిటి వారు. ఎందుకంటే మోగవారికి నోరు ఉండదు, చెవిటి వారికి వినపడదు. హల్లెలూయా. అందుకే వినపడిన వారే స్తోత్రం చెప్తారు. నేను కూర్చున్న వారందరికీ మోగవారికి వాక్యం చెప్తాను, ఈరోజు చెవిటి వారికి వాక్యం చెప్తున్నా. నోరున్న వారు హల్లెలూయా చెప్తారు, స్తోత్రములు చెరబడిన వారు స్తోత్రం చెప్తారు దేవునికి. మీరు మోగవారు కాదుగా, చెవిటి వారు కాదుగా. హల్లెలూయా. దేవుడు మీకు నోరిచ్చాడా? దేవుడు మీకు చెవులిచ్చాడా? అయితే వినంగానే స్తోత్రం చెప్పు. లైన్కి వస్తాను నాకు తెలుసు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించు. ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు పాపి అంటే ఒప్పుకోరు, కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది అందరూ పాపులే. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. రోమపత్రిక 5వ అధ్యాయంలో మనం గమనిస్తే, 3వ అధ్యాయంలో మనం గమనిస్తే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు.
మొదటి రాజుల గ్రంథం చదవకులు వినండి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 46వ వచనంలో మనం చదువుకుంటే, మరి స్తోత్రములు, పాపము చేయని వాడు ఒక్కడూ లేడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 21వ వచనంలో చదువుకుంటే, హల్లెలూయా, దేశంలో నీతిమంతుడు ఒక్కడూ లేడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో చదువుకుంటే, దేశంలో భక్తిపరుడు ఒక్కడూ లేడు. హల్లెలూయా. ఇట్లా వాక్యాలు మనం చదువుకుంటూ వెళితే, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, గ్రామంలో కానీ, ప్రపంచంలో కానీ ఎక్కడ చూసినా నీతిమంతుడనేవాడు లేడు, పాపము లేని వాడు లేడు. అందరికందరూ పాపము చేసిన వారు, అందరిలో పాపం ఉన్నది. నువ్వు భౌతికంగా, శారీరకంగా మంచివాడు కావచ్చు, ఏ తప్పు చేయకపోవచ్చు, కానీ నీ గుణము పాపం, నీ స్వభావం పాపం. పాపములో 2 రకం ఉన్నది. కంటికి కలవడే పాపం, కంటికి కలవడని పాపము. కంటికి కలవడే పాపాలు విడిచిపెట్టడం సులువు, కంటికి కలవడని పాపం మానడమే కష్టం. ఈ రాత్రి దీన్ని నేను వివరించడానికి ముందు ఒక చిన్న ప్రశ్న వేస్తాను, కూర్చుని అందరినీ. మీరు కంటికి కనబడిన పాపము నుండి విడుదల పొందారా? కంటికి కనబడని పాపము నుండి విడుదల పొందారా? ఒకసారి చేతండి. ఎందుకు చెయ్యెత్తారు? ఏ పాపము నుండి విడుదల పొందారని చెయ్యెత్తారు? పాస్టర్ గారు, కంటికి కనబడేది ఏంటి, కంటికి కనబడింది ఏంటి? కంటికి కనబడే మీ అందరికీ తెలిసి నేను ఎత్తని వాటి గురించి, కనబడని వాటిని గురించి చెప్తాను వినండి. స్వార్థం కనబడుతుందా? స్వార్థం కనబడుతుందా? కోపం, అసూయ, మత్సరం, ద్వేషం, కొట్లాట, భేదం, విరోధం, హల్లెలూయా, మత్సరం, తెలిసేది ఇవన్నీ మీకు. ఇవన్నీ కంటికి కనబడతాయా? కనబడతాయండి? కనబడవా? ఎక్కడుంది మరి ఇవన్నీ? ఎక్కడ? ఇప్పుడు దేని నుండి విడుదల పొందాలి? తాగుడు నుంచి, దొంగతనం నుంచి, అబద్ధం నుంచి, ఇంకా సిగరెట్ నుంచి, మత్తు పానాల నుంచి, స్తోత్రం, విడుదల పొందాలి. విడుదల పొందాలి ఖచ్చితంగా. హల్లెలూయా. ఇప్పుడు ఈ విడుదల పొందడం ఈజీయా? స్వార్థం నుండి విడుదల పొందడం ఈజీయా? క్రైస్తవులు మాట్లాడాలి, బాప్తిస్మం పొందిన వారు మాట్లాడాలి, సంఘం మాట్లాడాలి. హల్లెలూయా. పాపం అంటున్నాం. మనుషులందరూ పాపానికి బానిసలు. ఈ పాపానికి బానిసలైన మానవుణ్ణి స్తోత్రములు దేవుడే ప్రేమించాడు. పరలోకమందున్న దేవుడు సమస్త మానవ జాతిని చూస్తున్నప్పుడు మనుషులందరూ ఆయన దృష్టిలో పాపులుగా కనబడుతూ నిత్య నరకానికి వెళుతూ ఉండగా, ఈ నిత్య నరకానికి వెళుతున్న మానవుణ్ణి ఎలాగైనా రక్షించాలని ఆలోచన కలిగిన దేవుడు ఏమి చేస్తున్న ఈ మానవుడు మానలేకపోతున్నాడు. అయితే ఈ మానవుని రక్షించాలంటే నా ముందు ఒకే ఒక సవాలు ఉంది. ఎవరిని పంపితే ఈ మానవుడు రక్షిస్తారని ఒక సవాలు ముందు నిలబడినప్పుడు, గొర్రె పిల్లైన యేసుక్రీస్తు ఆయన దగ్గర కూర్చున్నప్పుడు, ఇదిగో తండ్రి నేను ఉన్నాను, నన్ను పంపము, మనిషి యొక్క పాపము నుండి నేను విడిపిస్తాను అని ఆజ్ఞ పొందుకొని తండ్రి చేత భూలోకానికి పంపబడ్డారు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. యెషయా గ్రంథములో మీరు చదువుకోండి. యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. స్తోత్రములు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే ఒక సవాలు ఉంది. నా నిమిత్తము ఎవరు పోవుదురా అని ఒక సవాలు ఉన్నప్పుడు, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తే 7 ముద్దలు నింపుటకు యోగ్యుడు ఎవరా అని యోహాను చూస్తే ఏడుస్తున్నప్పుడు, అందులో ఉన్న ఒక బలిష్టమైన దేవతకు వచ్చి యోహాను, ఇదిగో స్తోత్రములు, యోధా గోత్రము సింహము, దావీదు వేరు చిగురైన, ఇదిగో స్తోత్రములు, గొర్రె పిల్ల, ఆ ముద్దలకు ఇంకో ఎప్పుడొక యోగ్యుడు అని చెప్పాడు అక్కడ యోహానుతో. ఆయన ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. తండ్రి చేత ఏం పంపబడ్డాడు, తండ్రి చేత ఎందుకు పంపబడ్డాడో తెలుసా? ప్రజలందరి పాపము నిమిత్తము పరిహారం చెల్లించుటకే పరలోకములో నుండి భూలోకానికి పంపబడ్డాడు. హల్లెలూయా. మనుషుడు స్వయ భక్తిని బట్టి, మనుషుడు స్వయ పాలన బట్టి, మనుషుడు స్వయ ప్రార్థన బట్టి, మనుషుడు తమకు కలిగిన దానిని బట్టి నీతి నేర్చుకున్నాడు, భక్తి నేర్చుకున్నాడు, కార్యక్రమాలు నేర్చుకున్నాడు, కానీ తమకు తాముగా పాపములను విడుదల పొందలేకపోయాడు. హల్లెలూయా.
మోషే ప్రజల పాపము నుండి విడిపిస్తే యేసు రావాల్సిన పని లేదు. యెహోషువ తన ప్రజల పాపము నుండి విడిపిస్తే యేసు రావాల్సిన పని లేదు. న్యాయాధిపతులు ప్రజల పాపము నుండి విడిపిస్తే యేసు రావాల్సిన పని లేదు. ప్రవక్తలు ప్రజల పాపము నుండి విడిపిస్తే యేసు రావాల్సిన పని లేదు. యోహాను ప్రజల పాపము నుండి విడిపిస్తే యేసు రావాల్సిన పని లేదు. వీరందరూ యేసుని గురించి ప్రకటించారు. హల్లెలూయా. వీరందరూ మెస్సీయుని గురించి ప్రకటించారు. అందుకే దేవుని వివరాల లేఖన గ్రంథాలలో, ప్రవక్తల గ్రంథాలలో, మోషే గ్రంథములో ఆయనను గురించి రాయబడిన లేఖనములు నెరవేరునట్లు యేసు పరలోకమును విడిచి భూలోకానికి వచ్చాడు. నమ్మితే స్తోత్రం చెప్ప. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించు. యేసు జననం ప్రజల పాప పరిహారం. నువ్వు ఆయన ప్రేమించకపోయినా ఆయన నిన్ను ప్రేమించాడు. నీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? నశించిపోతున్నావు, రక్త బొమ్మడిలో ఉన్నావు, నాభి సూత్రం కొయ్యబడలేదు, ఉప్పు రాయలేదు, బట్ట చుట్టబడలేదు, రోగ జీవితంతో పడి ఉన్న నిన్ను ఆయన ప్రేమించాడు. ఈ లోకానికి వచ్చి పాప స్థితిలో పడి, పాప జీవితంలో ఉండి, పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో నశించబోతున్న నిన్ను విడిపించుటకు ఆయనే దిగి వచ్చి నీ పాపములన్నీ ఆయన భుజముల మీద వేసుకున్నాడు. హల్లెలూయా. నీ దోషములంతా ఆయన మోసాడు. నీ అతిక్రమముల కొరకు నలగొట్టబడ్డాడు. నీకు తల్లి జన్మనిచ్చిన తల్లి నీకు స్తోత్రములు జన్మనిచ్చింది. జన్మనిచ్చిన తండ్రి నీకు స్తోత్రములు ఐశ్వర్యాన్ని సంపాదించారు. తల్లిదండ్రులు నీకు జాబులు ఇప్పించారు, చదువులు నేర్పించారు, కానీ నీకు పాపము నుండి పరిహారం చెల్లించలేదు. హల్లెలూయా. ఇదిగో నీకు పాప పరిహారం చెల్లించడానికి ఒకే ఒక ఆయన వచ్చాడు. ఆయన యేసయ్య. ఆయన యేసయ్య. హల్లెలూయా. ఈ రోజు ఈ రాత్రికాల సమయంలో నా మాటలు వింటున్న ప్రియ దేవుని విడుదల నీ బానిసత్వం నుండి విడిపించడానికి యేసు లోకములకు వచ్చాడు. స్తోత్రం. అయితే ఈ బానిసత్వం అనేది నీకు వచ్చినది కాదు, నీ తల్లిదండ్రుల ద్వారా నీకు సంక్రమించింది. దీంట్లో నువ్వేం చేయక్కర్లా, దేవుడే చేస్తాడండి. దీంట్లో నువ్వేం చేయక్కర్లా, నువ్వు ఓరక నిలబడి చూడంతే, విశ్వసించంతే, ఆయన వైపు చూడంతే. ప్రభువా నేను పాపిని నోటితో ఒప్పుకో, చాలు, దేవుడు నిన్ను రక్షిస్తాడు. నువ్వు తల్ల కిందలు తపా చేయక్కర్లా, నువ్వు తల కిందలు తపస్సు చేయక్కర్లా. దేవుని బిడ్డలారా, రక్షణ అనేది స్తోత్రం కలుగురు గాక పెళ్లి కోసం తీసుకునేది కాదు రక్షణ. రక్షణ అనేది స్తోత్రములు రోగం పోతే తీసుకునేది కాదు రక్షణ. రక్షణ అనేది ఏదో అద్భుతాలు జరిగితే తీసుకునేది కాదు రక్షణ. రక్షణ అనేది పిల్లలు పుడితే కాదు తీసుకునేది రక్షణ. రక్షణ అనేది ఉద్యోగం వస్తే కాదు తీసుకునేది రక్షణ. రక్షణ దేనికో తెలుసా? పాపమైన ఒప్పుకున్న వారికి రక్షణ, పాప విషయంలో మరణించిన వారికి రక్షణ. హల్లెలూయా. ఈ రోజు రక్షణ అంటే తెలియక పెళ్లికి బాప్తిసం తీసుకునేవారు ఈ 7 ప్రాంతంలో ఎంతో మంది ఉన్నారు. స్వస్థల కొరకు బాప్తిసం తీసుకునేవారు, హల్లెలూయా, అద్భుతాల కొరకు బాప్తిసం తీసుకునేవారు గుంపులుగా ఈ 7 బతుకుల్లో తిరగబడుతున్నారు. జాగ్రత్తగా గమనించుకో. స్వస్థత దొరికింది, రోగాలు పోయాయి, ఉద్యోగాలు వచ్చాయి, ఇల్లు వచ్చాయి, ఆశీర్వాదం దొరికింది, కానీ నీకు నిత్య జీవం దొరకరా? స్తోత్రం. ఎవరికి నిత్య జీవం? పాప క్షమాపణ పొందిన వారికి నిత్య జీవం. స్తోత్రం. ఈ రాత్రి నా మాటలు విన్న దేవుని బిడ్డలారా, ఇంకా నువ్వు పాపములో ఉన్నట్లయితే నీ పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చెల్లించిన ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎందుకు రా? ఆయన ఎవరో కాదు, నజరుడైన యేసు. ఆయన లోకానికి వచ్చింది మనందరి నిమిత్తమే. 33 సంవత్సరాలు జీవించి స్తోత్రములు మనందరి నిమిత్తం బొమ్మలు వేయించుకున్నాడు. మనందరి నిమిత్తం పిడుగుద్దులు తిన్నాడు. మనందరి నిమిత్తం 39 కొరడా దెబ్బలు తిన్నాడు. మనందరి నిమిత్తం సాల్లవలు శరీరమును దున్నించుకున్నాడు. మనందరి నిమిత్తం అల్లిన రెల్లుతో తలకు అంటించుకున్నాడు. మనందరి నిమిత్తం భారమైన శిలువను మోస్తూ యెరూషలేములో వీధులుగా తిరిగాడు. మనందరి నిమిత్తం హల్లెలూయా స్తోత్రములు వెలుగుతో కొండలు ఆకాశానికి భూమికి మధ్యలో 3 ముఖ్యల పైన వేలాడుతూ నీ కోసం నా కోసము చివరి రక్తపు బిందు వరకు చెల్లించాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఒక్కసారి ఆ సిలువలో వేలాడుతున్న యేసుని అడగండి, అయ్యా ఈ త్యాగం ఎవరి కొరకు, అయ్యా ఈ నిందలు ఎవరి కొరకు, అయ్యా ఈ ఉమ్ములు ఎవరి కొరకు, అయ్యా ఈ కష్టం ఎవరి కొరకు, అయ్యా ఈ దౌరాజకులు ఎవరి కొరకు, ఈ వస్త్రహీనత ఎవరి కొరకు, ఎవరి కొరకు దివంగడిగా మారావు, నీ కోసం ఏమన్నా మారావా, పరిశీలన కొరకు ఏమన్నా మారావా అంటే లేదు లేదు, అందరి కొరకు నేను ప్రారంభించాను. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పాప క్షమాపణ నీకు కావాలా? ఇదిగో యేసునందు పాప క్షమాపణ ఉంది. ఈ రాత్రి నీకు పాప క్షమాపణ కావాలంటే నీ డబ్బొద్దు, నీ ఆస్తొద్దు, నీ పేరొద్దు, నీ గౌరవం వద్దు, నీ సిరి సంపదలు ఏమొద్దు. దేవుడిచ్చినవన్నీ నీ దగ్గర పెట్టుకో. దేవుడికి కావలసింది నీ డబ్బు కాదు, నీ ఆస్తి కాదు, నీ పేరు కాదు, నీ పదవి కాదు. దేవుడికి కావలసింది నీవే. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. సమయం లేదు, నువ్వు ఎప్పుడు చనిపోతావో నీకు తెలియదు. నీ జీవితం ఆవిరి వంటిది, నీ జీవితం గడ్డిపోవు వంటిది, నీ జీవితం నీడిగబడి వంటిది, నీ జీవితం అల్పమైనది. ఏ క్షణంలో ఎలా మారిపోతావో తెలియదు, ఏ క్షణంలో నువ్వు ఎలా వెళ్ళిపోతావో తెలియదు. ఇప్పుడు ఉన్న నీవు కాసేపు ఉంటావో లేదో తెలియదు. పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో చనిపోతే నరకం ఉంది. జాగ్రత్త. నరకం నుండి తప్పించుకోవాలంటే ఒకే ఒక్క మార్గం, ఆయన యేసు. స్తోత్రం. ఈ రాత్రి ఆ మార్గంలోనికి రా, ఆ సత్యమని తెలుసుకో, ఆ యేసు ప్రేమను తెలుసుకో, పాపము నుండి విడుదల పొందు. అయితే రెండో విషయం చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నా. పాపము నుండి విడుదల పొందిన వారులారా, యేసు రక్తముతో పరిశుద్ధపరచబడిన వారులారా, యేసును ఎరిగిన వారులారా, రక్షణ ఎరిగిన వారులారా, సత్యవాక్యములు ఎరిగిన వారులారా, యేసులో ఉన్న సత్యము ఉన్నది ఉన్నట్లు ఎరిగిన వారులారా, జ్ఞాపకం చేసుకో. బబులోనికి బానిసలు కాకండి, బబులోనికి బానిసలు కాకండి. బబులోను అనగా గర్వం, గర్వానికి బానిస కాకు. నాశనములకు ముందు గర్వమే నడుస్తుంది. స్తోత్రం స్తోత్రం. ఆడంబరానికి బానిస కాకు, ఆడంబరానికి బానిస కాకు. ఈరోజు ఎక్కడ చూసిన ఆడంబరం. స్తోత్రం. రీసెంట్ గా ఒక చిన్న సంఘటన చెప్తాను మీకు. విజయవాడ ప్రాంతానికి పైన గతించిన వారంలో వెళ్ళాను. అక్కడ ఒక ప్రింటింగ్ ప్రెస్ లో కూర్చున్నాం. కొన్ని కరెక్షన్ కొరకు, పాటల పుస్తకాల కరెక్షన్ కొరకు కూర్చున్నప్పుడు అక్కడ ప్రింటింగ్ చేస్తున్నాయన, టైప్ చేస్తున్నాయన ఒక మాట అంటున్నాడు. ఒక దైవజనుడట పోస్టర్ నిండా ఫోటోలు వేశాడు. పోస్టర్ నిండా ఫోటోలు వేసినప్పుడు ఆయన అన్నాడంట, పాస్టర్ గారు వాక్యం లేదండి అన్నాడట. ఆయన అన్నాడట, వాక్యం లేకపోయినా పర్వాలేదు, ఫోటోలు ఎక్కువ ఉండాలన్నాడట. ఏమి లేకుండా, వాక్యం లేకపోయినా పర్లేదు కానీ ఏముండాలి? స్తోత్రం. ఇలాంటి మీటింగ్ పెడితే ఈ స్టేజ్ నిండా వాళ్ళే, ఈ స్టేజ్ నిండా వాళ్ళే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాతి వినండి. నన్ను పిలిచిన ఆయన నేను ఒక పావుగంట పొగుడుతా, నిన్ను లేపిన ఆయన స్తోత్రం, ఆయన నన్ను ఒక పావుగంట పొగుడుతాడు. చివరికి అరగంట అయిపోయింది, వచ్చింది 4 మాటలే. 4 మాటల్లో దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కడుపు లెక్కిపోతుంది, నీ ఉద్యోగం అవుతుంది, నీ పిల్లలు పడతారు. ఆమేన్. మొత్తం చెప్పరేంటండి మీకు వద్దా? ఒక ఊర్లో ఒక మీటింగ్ జరుగుతుంది. ఏం జరిగింది? దాని పోయా. పాపం దైవజనులు దూర ప్రాంతం నుంచి, దూరదేశం నుంచి వస్తున్నారని వెళ్ళినప్పుడు అక్కడ ఆ పాస్టర్ గారు ఒక మాట చెప్పాడు. మా వాళ్ళకి ఎప్పుడు చెప్తుంటా. పాస్టర్ గారికి ఒక కొడుకున్నాడంట, చిన్నోడు. డాడీ నేను సైకిల్ తొక్కలేకపోతున్నాను డాడీ, నాకు కారు కావాలి డాడీ అన్నాడట. అనగా దైవజనుడు కదా, విశ్వాసవీరుడు కదా. దైవజనుడు అన్నాడట, ప్రార్థన చేయ కుమారుడా, దేవుడిస్తాడు అన్నాడట. అడిగినవన్నీ ఖచ్చితంగా దేవుడిస్తాడు అన్నాడట. ఇంకా తండ్రి, కొడుకు, తల్లి గారు ముగ్గురు కూర్చొని యేసయ్యా మాకు కారు కావాలి, యేసయ్యా మాకు కారు కావాలని ప్రార్థన చేశారట. అంతలోకి పెద్ద తుఫాన్ వచ్చేసిందంట. తుఫాన్ లో బెంజి కారు వచ్చి ఇంటి ముందు వాడిందంట. అందరు ఆ మాటలు హల్లెలూయా అన్నారు. మీరు చెప్పరే అలాంటిది వస్తే మీకు? చెప్పండి అమ్మా. హల్లెలూయా రావట్లేదేంటి? మీకు వద్దా? కావాలా వద్దా? మీకు కావాలా వద్దా సార్? ఈ ఎలశ్రావానికి కావాలా వద్దా? హల్లెలూయా. సత్యం చెప్పేవారు కావాలా, ఆశీర్వదించేవారు కావాలా?
ఈ రోజు ఎక్కడ చూసినా ఆశీర్వాదం చెప్పేవారు ఎక్కువైపోయారు. ఓ పాపి, నువ్వు ఎత్తైన బ్రతుకు, నువ్వెన్ని పాపాలను చేయి, నువ్వెన్ని తప్పులను చేయి, నువ్వెంతన్నా జీవించు, స్తోత్రము, దుఃఖములో ఉన్నావా, నీ దుఃఖ దేవుని సమాప్తమవును గాక. ఏంటి స్తోత్రం రాలేదు? నీకు కృపాక్షేమములు నీ వెంట వచ్చును గాక. ఏంటి స్తోత్రం రాలేదు? నీవును నీళ్ళు దీవించబడును గాక. ఏంటి స్తోత్రం రాలేదు? నా కృప నీకు చాలు. ఏంటండి వాక్యాలు కాదా? మీకు స్తోత్రం రావట్లేదేంటి? మీకొద్దా? నా కృప మీకొద్దా? కృపాక్షేమాలు మీకొద్దా? మెండైన దీవెన మీకొద్దా? మీ ఇల్లు దీవించబడుతుంది, మీ పొలం దీవించబడుతుంది, మీ పిల్లలు దీవించబడతారు, మీ పంట దీవించబడుతుంది, మీ పశువులు దీవించబడతాయి, మీరు వెళ్ళిన ప్రతి స్థలము దీవించబడుతుంది. హల్లెలూయా. వద్దా? ఏంటండి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం వద్దా మీకు? వద్దా? హల్లెలూయా, స్తోత్ర. ఇప్పుడు ఏ మాటలు కావాలి? హెచ్చరిక దీవెన, హెచ్చరిక దీవెన, హెచ్చరిక దీవెన. హెచ్చరికలు చేస్తే పాస్టర్ గారు చర్చి అంతా ఖాళీ అయిపోద్దండి. పాపాలు చెప్తే పాస్టర్ గారు చర్చికి ఎవరు రారండి. పాస్టర్ గారు మన పని ఏంటి? ఓను చెప్పి యేసయ్య గురించి, ప్రేమను గురించి చెప్పడమేనండి. హల్లెలూయా. నీ ప్రేమను గురించి చెప్పు. మరి ఇర్మియా ఎక్కడా? దేశం అపవిత్రమైపోతుంది, సంఘాలు మాలిన్యమైపోతుంది. పరిశుద్ధంగా ఉండవలసిన సంఘం, నీతిగా ఉండవలసిన సంఘము, నిష్కలంకంగా ఉండవలసిన సంఘము, దేవునికి మహిమతో నింపబడవలసిన సంఘము లోకముతో నింపబడుతున్నది, లోకాచారాలతో నింపబడుతున్నది. పేర్లతో, పదవులతో, గొప్పతనాలతో, మధ్య మహిళతో పరమరుస్తూ దేవునికి చోటు లేకుండా అనేక సంఘాలు ఏలసిన పట్టణంలో మారిపోతున్నాయి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. హెచ్చరికిచ్చేవారు ఎక్కడ? కేక వేసేవారు ఎక్కడ? జనులు అపవిత్రులైపోతున్నారు, కట్టు లేకుండా తిరుగుతున్నారు, భయం లేకుండా తిరుగుతున్నారు. స్తోత్రం. ఈ రాత్రి మీ కానుకల కొరకు నేను చెప్పగలరా? ఈ రాత్రి దేవుని విడలారా, బబులోనికి బానిస కాకు, బబులోనికి దాసులు కాకు, గర్వానికి దాసులు కాకు, ఆడంబరానికి దాసులు కాకు. ఎక్కడ చూసిన ఆడంబరం. స్తోత్రం, హల్లెలూయా. సరే వినండి అమ్మా, సమయం ముగిస్తున్నా, సమయం అయిపోయింది. హల్లెలూయా. సరే, ఇట్లాంటి కూడికి పెట్టాలంటే 4 లైట్లు, 4 బాక్సులు చాలు. డిజైన్ లైట్ ఎందుకు? మీరే చెప్పండి సార్, మీరే చెప్పండి అమ్మా. ఫోకస్ లైట్లు ఎందుకు? అట్రాక్ట్ ఎందుకు? ఏంటి సువార్త చెప్పడానికి ఈ అట్రాక్ట్ కావాలా? ఈ డిజైన్ కావాలా? ఈ ఫోకస్లు కావాలా? ఈ ఆడంబరాలు కావాలా? ఏంటండి? హల్లెలూయా. సువార్త చెప్పడానికి చేత కాదా? సువార్త అంటే మూడే మాట. సువార్త అంటే మర్మమే కాదు, మూడే మాట సువార్త. యేసు పుట్టారు, యేసు శ్రమ పడ్డారు, యేసు మరణించారు, యేసు తిరిగి లేచారు. ఇదే సువార్త. అపోస్తలులు బోధించిన సువార్త ఇదే. ఆది సంఘం బోధించిన సువార్త ఇదే. ఈ రోజు సువార్త ఏం ప్రకటింపబడుతుంది? స్తోత్రం, హల్లెలూయా. డిసెంబర్ వస్తే యేసు పుట్టాడు, ఏప్రిల్ మార్చి వస్తే యేసు చచ్చిపోయాడు. హల్లెలూయా. తర్వాత దీవెనే దీవెన. ఇది కాదండి సువార్త. హల్లెలూయా. 365 రోజులు యేసు మన కొరకు పుట్టాడు. 365 రోజులు యేసు మన కొరకు చనిపోయాడు. 365 రోజులు యేసు మన కొరకు మరణించాడు. 365 రోజులు యేసు మన కొరకు తిరిగి వచ్చాడు. 365 రోజులు యేసు మన కొరకు రాబోతున్నాడు. మేము ప్రకటించే స్వార్థ ఇదే. మేము ప్రకటించే స్వార్థ ఇదే. 10 మందిలో బోధిస్తా, ఒక్కరున్నా బోధిస్తా, 1000 మంది ఉన్న బోధిస్తా, పెద్ద పెద్ద సభలలో బోధిస్తా. ఇదే దేవుడు నాకు ఇచ్చిన సువార్త.
హల్లెలూయా. ఎవరికి తల వంచేసే పని లేదు, ఎవరికి భయపడాల్సిన పని లేదు, ఎవరి ఎదుట స్పష్టంగా పడాల్సిన పని లేదు. యేసు నాకు ఇచ్చిన వాక్యము, యేసు నాకు ఇచ్చిన బోధ, యేసు నాకు ఇచ్చిన ఉపదేశము, ఆయన పుట్టాలని, ఆయన శ్రమ పడ్డారని, ఆయన మరణించారని, ఆయన తిరిగి వచ్చాడని. హల్లెలూయా. ఇంతకంటే మర్మం లేదు, ఇంతకంటే మర్మం లేదు, ఇంతకంటే స్వార్థ మర్మం లేదు. ఇదే స్వార్థ, ఇదే స్వార్థ. ఈ రాత్రి ఇక్కడ కూర్చొని జనాంగం కానివ్వండి, ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతవరకు అయితే వినబడుతుందో వారికి కానివ్వండి, ఈ స్వార్థ కావాలా? స్తోత్రం. దేవుని బిడ్డలారా, బబులోనికి బానిస కాకండి. బబులోని చాలా భయంకరమైనది, నాశనం చేసేది. కొందరు బబులోని దేశానికి వెళ్ళి, నేను ముగిస్తున్నాను, బబులోని దేశానికి వెళ్ళి బబులోను రాజు ఎదుట స్తోత్రముల ప్రతిమ ఎదుట మ్రొక్కారు. బబులోని ప్రతిమ ఎదుట పెట్టిన భోజనం తిన్నారు. కానీ నలుగురు వ్యక్తులు నిలబడి రాజును తృణీకరించారు, రాజాజ్ఞను తృణీకరించారు, అగ్నిగుండములో వేయబడ్డారు. కానీ అగ్నిగుండములో ఆరాధన చేశారు. హల్లెలూయా. వారు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, రక్షించకపోయినా పర్వాలా, మేము ముట్టము తాకము. నలుగురిచ్చిన సాక్ష్యం, ముగ్గురిచ్చిన సాక్ష్యం. ఈ ముగ్గురు సాక్ష్యము బబులోను దేశపు రాజునతో కూడా యెహోవా దేవుడిని ఒప్పించింది. హల్లెలూయా. ముగ్గురిచ్చిన సాక్ష్యము బబులోను రాజులే కిందకి దించితే, ఇంతమంది సాక్ష్యం ఇస్తే రాజులు కిందకి దిగరా? దిగుతారా లేదా? పెద్దలు దిగుతారా లేదా? అధికారులు దిగుతారా లేదా? స్తోత్రములు యోగ్యులు దిగుతారా లేదా? హల్లెలూయా. ముగ్గురు సాక్ష్యమే బలమైతే, ఎంతమంది సాక్ష్యం ఇస్తే స్తోత్రములు భూలోకము గడగడవాలి కదా. వాక్యం ఒక్క చెప్తుంది, ఇదిగో భూలోకమును తల క్రిందలు చేయవాడు ఎక్కడికి వచ్చాడు, ఒక్క ఆయన చూసి భూమి వణికింది. మరింత మంది ఉన్నాం, ఇంతమంది రక్షణ పొందిన వారు ఉన్నారు, ఇంతమంది సేవ చేసేవారు ఉన్నారు, ఇంటింటికి వీధి వీధికి చర్చ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు జెండా పట్టుకొని వీధి వీధి తిరుగుతున్న క్రైస్తవుడా, యేసు జెండా పెట్టుకొని వీధి వీధిలో స్తోత్రం ప్రకటిస్తున్న క్రైస్తవుడా, ప్రకటించు. నీ సాక్ష్యం ఏంటి? నీ సాక్ష్యం ఏంటి? అన్న జనం ఎదుట నీ జీవిత సాక్ష్యం ఏంటి? స్తోత్రం, స్తోత్రం. ఈ రాత్రి నా మాటలు వింటున్న దేవుని బిడ్డ, కొందరు బబులోనికి బానిసలైపోతుంది, కొందరైతే ఏం చేస్తున్నారు? ఒక్క మాటతో నేను ముగిస్తాను. 137వ కీర్తన, కీర్తనల గ్రంథము నుండి 137వ కీర్తన మొదటి వచనం. 137వ కీర్తన మొదటి వచనం. బబులోను నదుల యొద్ద కూర్చుని ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. చాలు. కొంతమంది అంట ఆ బబులోనులో దుఃఖిస్తూ కూర్చున్నారట. బబులోనులో ఉన్నవారు కొత్త కీర్తన పాడమంటున్నారట, వాయిద్యాలు వాయించమంటున్నారట, తంబూరాలు చేతబట్టమంటున్నారట. ఆ బబులోని యొక్క పద్ధతులు వేరు, ఆ బబులోని యొక్క ఆరాధన వేరు, ఆ బబులోని యొక్క స్థితిగతులు వేరు. ఆ బబులోని ఇంత భయంకరమైన పరిస్థితి కనబడుతుంది. అది గ్రహించిన వారు, సియోను అనుభవం తెలిసిన వారు, సియోను యొక్క అనుభవం తెలిసిన వారు, సత్యం యొక్క అనుభవం కలిగిన వారు, క్రీస్తుతో ఉన్న సహవాసం కలిగిన వారు బబులోను చూసి, ఆ బబులోని పద్ధతులను చూసి, ఆ బబులోని సాంప్రదాయాలను చూసి, ఆ బబులోని కట్టుబాట్లను చూసి, ఆ బబులోని స్థితిగతులను చూసి బబులోను నదుల దగ్గర కూర్చొని సియోను జ్ఞాపకం చేసుకుని ఏడుస్తున్నారట. హల్లెలూయా. అయ్యా, ఈ బబులోనులో కొత్త కీర్తన పాడమంటున్నారు, మా వల్ల కావటం లేదయ్యా. స్తోత్రములు తంబూరాలను నివరించి చెట్లకు తగిలించి వారు ఏడ్చుచున్నారట. అయ్యా, మమ్మల్ని విడిపించు, అయ్యా మమ్మల్ని రక్షించు, ఈ బబులో నుండి మమ్మల్ని విడిపించు అని వారు కేకలు వేస్తున్నారు. అంత మాత్రమే కాదు, దేవునికి బహుప్రియుడైన దానియేలు కూడా ఇర్మీయా గ్రంథము చదువుతున్నప్పుడు 70 వారాలను గురించి చదివాడు. ఎమ్మని దానియేలుకు స్తోత్రములు హృదయంలో ప్రకాశించి దేవుని సముఖంలో కూర్చొని 21 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ బబులోని ఎప్పుడు మమ్మల్ని విడిపిస్తావు?
70 వారాలు సంపూర్తిగా వస్తుంది. ఇదిగో నువ్వు మాట ఇచ్చావు కదా, మమ్మల్ని నుండి విడిపిస్తారన్నావు కదా. అయ్యా నువ్వు విడిపిస్తే తప్ప మేము విడుదల పొందలేము, నువ్వు సహాయం చేస్తే తప్ప మేము విడుదల పొందలేము. మా బలాన్ని బట్టి మేము బయటికి రాలేము, మా శక్తిని బట్టి మేము బయటికి రాలేము, మా జ్ఞానాన్ని బట్టి మేము బయటికి రాలేము, మా బుద్ధిని బట్టి మేము బయటికి రాలేము. తండ్రి నీ బాహువును చాపయ్యా, తండ్రి నీ హస్తమును చాపయ్యా, తండ్రి మమ్మల్ని విడిపించయ్యా. మేము బ్రతికిన కాలంలోనే అయ్యా మేము అసలు బైబిల్ నుంచి బయటికి రాగలమా అని దానియేలు ఏడుస్తున్నాడు. హల్లెలూయా. బబులోను నదుల దగ్గర కూర్చున్న కొందరు ఏడుస్తున్నారు. ఈ రాత్రి కాల సమయంలో ఎవరైనా బబులోనికి బానిసై ఉంటే, రక్షణ పొందిన దేవుని పోయారా, రారవంశం పొందిన దేవుని పోయారా, సత్యవాక్యమును ఎరిగిన దేవుని పోయారా, ఒకప్పుడు నువ్వు పాపములో ఉన్నప్పుడు యేసు నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి అయిపోయాడు. ఇప్పుడు నీ స్వయాన్ని బట్టి, నీ ఆలంబనాన్ని బట్టి, నీ కోరికలను బట్టి, నీ ఇచ్చలను బట్టి, నీ దురాశలను బట్టి నువ్వు బబులోనికి బానిసమైపోయా. నీ పాపమే దేవునికి కోపం నేర్పించింది, దేవుడు నిన్ను దాసుడిగా అప్పగించాడు. ఇప్పుడు బబులోను నుండి విడుదల కావాలి అంటే నీవే రమ్ము కట్టుకొని ఆడవాలి. ఇప్పుడు హల్లెలూయా, నీవే రమ్ము కట్టుకొని ఆడవాలి. ఇప్పుడు ఎవరు ఏడుస్తారు వారిని దేవుడు కనికరిస్తాడు. ఎవరు ఏడుస్తారు దేవుడు వారిని కనికరిస్తాడు. దేవుడు కఠినాత్ముడు కాదు, దేవుడు కఠినాత్ముడు కాదు. దేవుడు కోపము నిత్యం ఉంటే ఆత్మలు క్షీణించిపోతే కీర్తన గ్రంథములో రాబడింది. దేవుడు కఠినాత్ముడు కాదు, ఆయన కరుణ గల దేవుడు, ఆయన దయగల దేవుడు, ఆయన వాత్సల్యత కలిగిన దేవుడు. తన పిల్లలు ఏడుస్తున్నప్పుడు ఆయన చూస్తూ ఉండలేడండి, ఆయన ఓవరికనే కరిగిపోతాడండి. హల్లెలూయా. మనమన్నా కఠినమైపోతాం. ఎవరికైనా గొడవ అయితే 10 రోజులు మాట్లాడడం, ఎవరికైనా గొడవ అయితే సంవత్సరాలు మాట్లాడడం, ఎవరికైనా గొడవ అయితే అసలు వాడు మొక్క మెచ్చడం, ఎవరికైనా గొడవ అయితే మంచి గొడవలు ఎత్తేస్తాం. అట్లయితే దేవుడికి నీకు ఎప్పుడో గొడవ వచ్చింది, దేవుడికి నీకు ఎప్పుడో శత్రుత్వం వచ్చేసింది, దేవుడికి నీకు ఎప్పుడో పాపం వచ్చేసింది, దేవుడికి నీకు మధ్య అడ్డుగోడలు మిగిలిపోయాయి. అయితే దేవుడు నిన్ను ఎప్పుడో విడిచిపెట్టి నశనానికి అప్పగించాలి. కానీ దేవుడు ఇంకా నీపై జాలి చూపుతున్నాడు. రోమపత్రికలో రాబడింది, తన యొక్క అవిధేయులైన వారిపై 2 చేతులు చాచి చూస్తున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను కరుణించాలని, నిన్ను విడిపించాలని, నిన్ను రక్షించాలని దేవుడు కోరుతున్నాడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల దొరికింది. ఇప్పుడు నువ్వు పాపానికి బానిసం కాదు, బబులోనికి బానిసవి, బబులోనికి బానిసవి, ఆడంబరానికి బానిసవి, గర్వానికి బానిసవి, స్వార్థానికి బానిసవి, కోపానికి బానిసవి, ఆమె స్తోత్రము ఇచ్చలకు బానిసవి, దానికి స్తోత్రం కలుగును గాక, లోకమాన్యానికి బానిసవి. హల్లెలూయా. దానికి స్తోత్రములు కలుగును గాక. జగత్తుగా గమనించండి, నువ్వు బానిసమైపోయా. ఇప్పుడు నీకు నువ్వు విడుదల కావాలి అంటే, బబులోని యొక్క బానిసత్వం నుండి నీకు విడుదల కావాలి అంటే ఇప్పుడు చేయవలసింది నీవే ఎడవాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చెప్పి ముగిస్తా. నా ముందు నా సహోదరుడు ఉన్నాడు. తెలుసో తెలియకో ఆయన వెనకాలను కొట్టాడు, ఆయన వెళ్ళి కేసు పెట్టాడు. పోలీసులు వచ్చేసారు, సహోదరుని తీసుకుపోయారు. నేను వెళ్ళా, పోలీసులతో మాట్లాడా. సార్ ఏదో తెలుసో తెలియక చేశాడండి, క్షమించండి, బ్రతిమలాడుకున్నా, బెయిల్ ఇప్పించేసా. ఇప్పుడు ఆయన బయటకు వచ్చాడా లోపల ఉన్నాడా? బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన 2వ రోజే 2 తలకాయలు కొట్టేశాడు. ఇప్పుడు నేను మళ్ళీ పోతానా? నువ్వు పోతానా? నువ్వు బాధ నువ్వు పడంట, నువ్వు చావు నువ్వు చావంట, నువ్వేం చేస్తావు చేసుకో అంట. హల్లెలూయా అంటానా అన్న. సహజంగా మనకి బుద్ధి ఉంటే మరి దేవుడు ఇంకెంత కోపగించారు మన మీద. చేసిన తప్పే చేస్తున్నావు, ఆడని మాటలే ఆడుతున్నావు, తిట్టకూడని తిట్లే తిడుతున్నావు, ఆడకూడన బూతులే వాడుతున్నావు. స్తోత్రం. అమ్మా మీ అందరికి వందనాలు. స్తోత్రం. మీ అందరికి స్తోత్రం అయ్యా. హల్లెలూయా. మీరు మౌనంగా ఉంటే మీరు అంత మంచివాళ్ళు లేరు అనుకుంటున్నా నేను. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మీ మాటలు అన్ని కూడా ముత్యం లాంటి మాటలు వస్తున్నాయి. మీ నోటలు నుండి రత్నాలు బయటకు వస్తున్నాయి. మీ నోటి మాటలు విలువైనవి. హల్లెలూయా. మీ మాటలు ఎట్లా ఉన్నాయో ముత్యాల కంటే చాలా రుచికర, ముత్యాల కంటే చాలా ఇంపుగా ఉన్నాయి. ఆ మాటలు ఎలా ఉంటాయో తెలుసా?
పక్కన వాళ్ళు వినడానికి కూడా కష్టమే. నీలాంటి మాటలు అన్యులు కూడా మాట్లాడలేదు. నీలాంటి మాటలు స్తోత్రములు రక్షణ పొందని వారు కూడా మాట్లాడలేరు. నువ్వు నోరు తెరిస్తే అన్ని పచ్చి బూతులే. మళ్ళీ రక్షణ పొందావు, మళ్ళీ రక్షణ పొందావు, మళ్ళీ సంఘములో స్వచ్ఛపడ్డావు, మళ్ళీ బలలో పాలు పొందుతున్నావు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక విచిత్రం చెప్తా వినండి, ఎప్పుడు చెప్తుంటా. ఎట్లా అయిపోయిందంటే కుక్క పిల్లలకేమో మనుషుల పేర్లు పెట్టేస్తున్నారు, మనుషులకేమో కుక్క పేర్లు పెట్టేస్తున్నారు. హల్లెలూయా. కుక్కకేమో చింటి, బుడ్డి, నాన్న, వీడికేమో కుక్క, నక్క, పంది. అంటే పిల్లల్ని పందులుగా మార్చేశారా, కుక్కలుగా మార్చేశారా? తల్లులారా మీ అందరికీ వందనాలు. నువ్వు కుక్కవైతే నీకు పుట్టినోళ్ళు కూడా కుక్కే, నువ్వు పందివైతే నీకు పుట్టినోళ్ళు కూడా పందే, నువ్వు పిల్లివైతే నీకు పుట్టినోళ్ళు కూడా పిల్లే. కొత్తలో రావట్లేదేంది? నాకు తెలిసి మాట్లాడే వాళ్ళు అందరు కొంత ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. కాబట్టి ఈ రాత్రి నా మాటలు వింటున్న సహోదరి సహోదరుడు, ఐగుప్తు నుండి విడిపించాడు, బబులోనికి బానిసయ్యాడు. ఈ రాత్రి బబులోను నుండి విడుదల పొందాలని ఎవరికైనా ఆశ ఉంటే బబులోను నదుల దగ్గర కూర్చొని ఏడుస్తున్న వారి వల్లే, దానియేలు వల్లే ఈ రాత్రి దేవా నన్ను విడిపించు, లోకానికి బానిసయ్యా. విన్నాం కదా, దేవుని సేవకుల ద్వారా అనేక వాటికి బానిసయ్యా, అనేక వాటికి దాసుడనయ్యా. ఈ రోజు విడుదల పొంది మరలా దాసమనే కాడికి వెళ్ళిపోయా. అందుకే గలతీ పత్రిక 5:1 రాబడినది, మీరు స్వతంత్రులు కనుక మరలా దాసమనే కాడికి చిక్కుకొనకుడే. మీరు స్వతంత్రుడు కనుక మరలా దాసమనే కాడుకోడికి చిక్కుకొనకుడి. హల్లెలూయా. ఈ రాత్రి ఎవరైనా దాసులుగా ఉన్నట్లయితే రండి, నన్ను విడిపించండి ప్రభు అని కేక వేద్దాము. రండి, నన్ను రక్షించు ప్రభు అని కేక వేద్దాము. రండి, మన తంబూరాలు పక్కన పెడదాము, మన పేర్లు పక్కన పెడదాము, మన హోదాలు పక్కన పెడదాము, మన అతిశయాలు పక్కన పెడదాము, మన డినామినేషన్ పక్కన పెడదాము, మన భక్తిని పక్కన పెడదాము. చంటి పిల్లల వలె రమ్ము కొట్టుకొని కేక వేద్దాము, చంటి బిడ్డల వలె కేక వేద్దాము, చంటి బిడ్డల వలె హల్లెలూయా రమ్ము కొట్టుకొని ఏడుద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. చూసిపోవడానికి వచ్చిన సహోదరి సహోదరుడా చూసిపో, వినడానికి వచ్చిన సహోదరి సహోదరుడా వినిపో, విడుదల కోసం వచ్చిన సహోదరి సహోదరుడా రమ్ము కొట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. రమ్ము కొట్టుకో, కేకవే. నాకు విడుదల కావాలి, నాకు విడుదల కావాలి. ఈ రాత్రి ఎంతమంది విడుదల కోరుతారు? ఈ రాత్రి బబులోను నుండి నాకు విడుదల కావాలని ఎంతమంది మారు మనసు పొందుతారు? ఎంతమంది పాపాన్ని ఒప్పుకుంటారు? నా స్వభావం మారాలి. గర్వం అనే స్వభావం, ఆడంబరం అనే స్వభావం, స్వయం అనే స్వభావం, దురాశ అనే స్వభావం ఈ రాత్రి నాకు విడుదల కావాలి, నాకు విడుదల కావాలి. పాపము నుండి విడుదల పొందాను కానీ బబులోను నుండి విడుదల పొందలేదా? ఐగుప్తు నుండి విడుదల పొందాను కానీ బబులోను నుండి విడుదల లేదా? నన్ను విడిపించు ప్రభు అని ఎవరికి అర్థ వేస్తాను? సంఘస్థులు ఎవరైనా ఉన్నారా? దూర ప్రాంతం నుంచి వచ్చిన దేవుని పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఈ ప్రాంత నివాసులు ఎవరైనా ఉన్నారా? విడిపించడాన్ని సమర్థుడు, విడిపించడాన్ని సమర్థుడు. ఆయన మన దుష్టత్వము నుండి విడిపించును, పాపము నుండి విడిపించును, లోకము నుండి విడిపించును. ఆయనే మన విమోచనకర్త. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి నాకు విడుదల కావాలన్న వారు మీ స్థలములో వచ్చి నిలబడండి, మీ స్థలములో వచ్చి నిలబడండి. మీ కొరకు ప్రార్థిస్తాం. హల్లెలూయా. అందరూ లేవద్దండి, అందరూ లేవద్దండి. వాక్యము చేత పుట్టబడిన వారు, వాక్యం అర్థమైన వారు, వాక్యమును గ్రహించిన వారు, వాక్యమును వివేచించిన వారు, వాక్యమును తెలుసుకున్న వారు, వాక్యం అంతరంగంలో ప్రకాశించిన వారు మాత్రమే లేచి నిలబడగాక. ఈ రాత్రి నాకు విడుదల కావాలి.
స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ రాత్రి నాకు విడుదల కావాలి. ఈ కోడికి ఇంతతో ముగించబడుతుంది. విడుదల ప్రభు రాకడ వరకు. ప్రార్థిద్దాం. 2 నిమిషాలకి నీటికి వెళ్ళిపోతాం. 2 నిమిషాలకి నీటికి వెళ్ళిపోతాం. ఈ సమయం మళ్ళా రాగలేదు. విడుదల ఎవరికి కావాలి? విడుదల ఎవరికి కావాలి? విడుదల మహాదేవుడు మహిమోన్నతుడు, మహాదేవుడు మహిమోన్నతుడు, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, లోకానికి రక్షకుడు యేసు